ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు విభిన్న సామాజిక వర్గాలకు లబ్ధి చేకూరుస్తున్న చేయూత పింఛన్ల పంపిణీ వ్యవస్థలో అత్యంత కీలకమైన మరియు చారిత్రాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు నేరుగా అర్హులకు అందాలనే లక్ష్యంతో పంపిణీ ప్రక్రియలను 100% పారదర్శకతను తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు కొన్ని కేటగిరీల లబ్ధిదారులకు క్షేత్రస్థాయిలో చేతికి అందుతున్న నగదు చెల్లింపుల విధానాన్ని అధికారికంగా రద్దు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లబ్ధిదారులందరికీ నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారానే నిధులు బదిలీ చేసేలా నూతన నిబంధనలను తీసుకువచ్చింది. ఈ నూతన సంస్కరణ కేవలం ఒక సాధారణ బ్యాంకింగ్ మార్పు మాత్రమే కాదు. దీని వెనుక ప్రభుత్వ ఖజానా రక్షణ, బోగస్ పెన్షన్ల ఏరివేత, మధ్యవర్తుల అవినీతికి అడ్డుకట్ట వేయడం మరియు వృద్ధులు, దివ్యాంగులకు క్యూ లైన్ల శ్రమను తప్పించడం వంటి ఎన్నో బలమైన సామాజిక మరియు ఆర్థిక కోణాలు దాగి ఉన్నాయి. అసలు ఈ చేయూత పింఛన్ల సంస్కరణ వెనుక ఉన్న ఆ 4 ముఖ్యమైన పిల్లర్లు ఏంటి? అలాగే క్షేత్రస్థాయిలో సాగుతున్న లైవ్ అథెంటికేషన్ ప్రక్రియ మరియు ఆగస్టు నెల నుండి అమలు కానున్న నూతన పోస్ట్ మ్యాన్ డెలివరీ మెకానిజం యొక్క పూర్తి వివరాలు ఏమిటో ఈ వీడియోలో చూద్దాం. ఈ నూతన సంస్కరణ వెనుక ఉన్న అత్యంత ప్రధానమైన మొదటి పిల్లర్ బోగస్ పింఛన్ల ఏరివేత. దీనినే ఎలిమినేటింగ్ గోస్ టు బెనిఫిషరీస్ అని పిలుస్తారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 42 లక్షల మంది లబ్ధిదారులు చేయూత పింఛన్లు పొందుతున్నారు. అయితే క్షేత్రస్థాయి పరిశీలనలో అనేక చోట్ల అర్హత లేని వారు, మరణించిన వారి పేర్లు లేదా ఊర్లో లేని వారి పేర్లు మీద కొందరు స్థానిక వ్యక్తులు మరియు సిబ్బంది చేతివాటంతో ప్రతి నెల పింఛన్ సొమ్మును డ్రా చేసుకున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చింది. ఈ రకమైన అక్రమాల వల్ల ప్రతి నెల ప్రభుత్వ ఖజానాకు 100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోంది. దీనికి శాశ్వత పరిష్కారంగా ప్రభుత్వం జూన్ నెలాఖరు నాటికి 100% లబ్ధిదారుల లైవ్ అథెంటికేషన్ ప్రక్రియను పూర్తి చేయాలని గడువు విధించింది. ఈ లైవ్ అథెంటికేషన్ అంటే కేవలం ఆధార్ కార్డును లింక్ చేయడం మాత్రమే కాదు. క్షేత్రస్థాయిలో లబ్ధిదారులకు నిజంగానే బతికి ఉన్నారా, వారికి పింఛన్ పొందే అర్హతలు పక్కాగా ఉన్నాయా లేదా అని అధికారులు ప్రత్యక్షంగా నిర్ధారించుకుంటారు. ఈ డేటా వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత నకిలీ మరియు బోగస్ పింఛన్లన్నీ వ్యవస్థ నుండి పూర్తిగా తొలగించబడతాయి. దీనివల్ల నిజమైన నిరుపేదలకు న్యాయం జరగడమే కాకుండా ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా పక్కాగా ఆదా అవుతాయి. ఈ సంస్కరణలోని రెండో అతి ముఖ్యమైన పిల్లర్ మధ్యవర్తుల ప్రమేయానికి పూర్తిగా స్వస్తి పలకడం. ఇప్పటి వరకు ఉన్న విధానం ప్రకారం లబ్ధిదారులలో సగం మందికి బ్యాంకుల్లో జమ అవుతుండగా మిగిలిన సగం మందికి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, మున్సిపాలిటీల్లో బిల్ కలెక్టర్లు లేదా స్థానిక సిబ్బంది నగదు రూపంలో చేతికి అందించేవారు. ఈ చేతికి నగదు ఇచ్చే పద్ధతిలో అనేక లీకేజీలు మరియు అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. కొన్ని ప్రాంతాలలో లబ్ధిదారులకు పింఛను సొమ్ము ఇచ్చేటప్పుడు 100 లేదా 200 రూపాయల కట్టింగ్లు తీసుకోవడం లేదా నిధులు వచ్చినప్పటికీ లబ్ధిదారులకు సకాలంలో పంచకుండా వారాల తరబడి ఆలస్యం చేయడం వంటి ఫిర్యాదులు ప్రభుత్వానికి అందాయి. ఇకపై అమల్లోకి రానున్న 100% బ్యాంక్ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీబీటీ విధానం ద్వారా ఈ రకమైన రెడ్ టేపిజం మరియు అవినీతికి పూర్తిగా బ్రేక్ పడుతుంది. రాష్ట్ర సెక్రటేరియట్ నుండి ముఖ్యమంత్రి లేదా సంబంధిత శాఖ అధికారులు ఒకే ఒక్క క్లిక్ తో బటన్ నొక్కగానే రూపాయి కూడా లీకేజ్ లేకుండా లబ్ధిదారుడి అకౌంట్ లోని నేరుగా పూర్తి సొమ్ము క్రెడిట్ అవుతుంది. మధ్యలో ఏ ఒక్క అధికారి లేదా మధ్యవర్తి ప్రమేయం ఉండదు కాబట్టి పేదలకు అందాల్సిన ఆర్థిక సహాయం ఎటువంటి కట్టింగ్లు లేకుండా సురక్షితంగా వారి చేతుల్లోకి చేరుతుంది. 100% బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్లు అనగానే సాధారణంగా క్షేత్రస్థాయిలో ఒక పెద్ద ఆపరేషనల్ సవాలు ఎదురవుతోంది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మరియు దివ్యాంగులు పింఛన్లు డబ్బుల కోసం దూరంగా ఉండే బ్యాంకులకు లేదా ఏటీఎం సెంటర్ల చుట్టూ ప్రతి నెల ఎలా తిరగగలరు అనే ప్రశ్న తలెత్తుతుంది. గతంలో పోస్టాఫీసుల వద్ద పింఛన్ సొమ్ము కోసం వృద్ధులు గంటల తరబడి ఎండ తీవ్రతల్లో క్యూ లైన్లలో నిలబడి అస్వస్థతకు గురైన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం 3వ పిల్లర్ కింద ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ నెట్వర్క్ ను రంగంలోకి దించుతోంది. ప్రభుత్వ నూతన వ్యూహం ప్రకారం చేతికి నగదు తీసుకునే లబ్ధిదారులందరికీ ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకులలో కొత్తగా ఖాతాలు తెరుస్తున్నారు. అయితే లబ్ధిదారులు డబ్బు కోసం బయటకు రావాల్సిన అవసరం లేకుండా బయోమెట్రిక్ పరికరాలు మరియు మైక్రో ఏటీఎంలు కలిగిన పోస్ట్ మ్యాన్లు లేదా గ్రామీణ డాక్ సేవక్ సిబ్బంది నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వస్తారు. లబ్ధిదారుల వేలిముద్రలు లేదా ఐరిస్ బయోమెట్రిక్ తీసుకుని వారి అకౌంట్ లో జమైన పింఛన్ నగదును
రూపాయలను నేరుగా వారి ఇంటికి వద్దే చేతికి అందిస్తారు. ఈ ఇంటి వద్దకే బ్యాంకింగ్ మెకానిజం వల్ల వృద్ధులు, దివ్యాంగులకు శారీరక శ్రమ పూర్తిగా తప్పుతోంది. ఈ సంస్కరణలో ఉన్న 4వ పిల్లర్ రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో క్రమశిక్షణను తీసుకురావడం మరియు సకాలంలో పింఛన్లను చెల్లించడం. పాత నగదు పంపిణీ విధానంలో నిధుల కొరత లేదా పరిపాలన పరమైన ఆలస్యం వల్ల ప్రతి నెల 10 నుంచి లేదా 15వ తేదీ దాటినా కొన్నిసార్లు నెలాఖరి వచ్చిన లబ్ధిదారులకు పింఛన్లు అందని పరిస్థితి ఉండేది. దీనివల్ల మందులు, కనీస అవసరాల కోసం పింఛన్ డబ్బులపైనే ఆధారపడే నిరుపేదలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనేవారు. నూతన డిజిటల్ విధానం మరియు 100% డీబీటీ అనుసంధానం వల్ల ప్రతి నెల ఒక ఫిక్స్డ్ డేటు పేమెంట్ అంటే ఒక నిర్దిష్ట తేదీన పింఛన్ పంపిణీ చేయడానికి మార్గం సుగమమవుతుంది. ప్రతి నెల 1వ తేదీన లేదా మొదటి వారంలోనే నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోని ఒక్కసారే బదిలీ అయిపోతాయి. దీనివల్ల లబ్ధిదారులకు ఒక పక్కా ఆర్థిక భద్రత లభిస్తుంది. తాము ఏ రోజున డబ్బులు తీసుకోవాలో, తమ అవసరాలకు ఎలా ఖర్చు చేసుకోవాలో వారు ముందుగానే ప్రణాళిక వేసుకోవచ్చు. ఈ రకమైన ఆర్థిక క్రమశిక్షణ ప్రభుత్వ నిర్వహణకు కూడా మరింత సులభతరం చేస్తుంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న ఈ బ్యాంకింగ్ నెట్వర్క్ అనుసంధాన ప్రక్రియ మరియు లైవ్ అథెంటికేషన్ పనులు జూన్ నెలాఖరు నాటికి ముగియనున్నాయి. జూలై మాసంలో ఈ డేటా అంతటిని క్రోడీకరించి ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చే ఆగస్టు నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ నూతన పింఛన్ల పంపిణీ విధానాన్ని 100% అమలు చేయడానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మొత్తానికి తెలంగాణలో చేయూత పింఛన్ల పంపిణీ వ్యవస్థలో నగదు చెల్లింపులను పూర్తిగా రద్దు చేసి బ్యాంకు డీపీటీ మరియు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంకు ద్వారా ఇంటి వద్దకే సేవలు అందించాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం నిరుపేదలకు మరియు ప్రభుత్వ ఖజానాకు ఎంతో ప్రయోజనకరంగా మారుతుందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు అక్రమాలను అరికడుతూనే మరోవైపు సమాజంలోని బలహీన వర్గాలకు అత్యంత గౌరవప్రదమైన రీతిలో వారి హక్కును వారి ఇంటి వద్దకే చేర్చేందుకు ఈ సంస్కరణ దోహదపడుతుందని భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆగస్టు నుండి అమలు కానున్న ఈ సరికొత్త విధానం క్షేత్రస్థాయిలో ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం చేయూత పింఛన్ల పంపిణీలో నగదు చెల్లింపులని రద్దు చేసి నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా మరియు పోస్ట్ మ్యాన్ల ద్వారా ఇంటి వద్దకే పంపిణీ చేయాలని తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని తాజా ఆసక్తికర విశ్లేషణ కోసం చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.